వ్యక్తిత్వ హననం చేస్తే ఊరుకోరు, చట్ట ప్రకారం తేల్చుకుంటా అంటున్నారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్. తనపై కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యేకి లీగల్ వార్నింగ్ ఇచ్చారు గడ్డం ప్రసాద్. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కు లీగల్ నోటీసులు ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్. తనపై నిరాధార ఆరోపణలు చేసి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించారని లీగల్ నోటీసులు పంపించారు. మానసికంగా క్షోభ పెట్టినందుకు 10 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించడంతో పాటుగా వారం రోజుల్లో బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తన న్యాయవాది ద్వారా ఈ నోటీసులు పంపిన స్పీకర్ పలు అంశాలను అందులో ప్రస్తావించారు. మెతుకు ఆనంద్ ఈ నెల 14, 19 తేదీల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనపై నిరాధార, తప్పుడు, అసత్య, అభూత కల్పనలు, కట్టుకథలతో కూడిన అవినీతి ఆరోపణలు చేశారని స్పీకర్ మండిపడ్డారు. తన వ్యక్తిగత జీవితానికి, గౌరవానికి భంగం కలిగించే విధంగా ఆ వ్యాఖ్యలున్నాయని నోటీసుల్లో వివరించారు. జనవరి 14న మీడియా సమావేశంలో తనను బుల్లెట్ రాజు అంటూ అవహేళనగా మాట్లాడి వ్యక్తిగతంగా తన మనసును గాయపరిచారన్నారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్టర్ల నుంచి లంచాలు వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.